ముందుగా మీ అందరికీ ఈ యొక్క ప్రభు కృప మినిస్ట్రీస్ తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి ఆయన రాకడ నిమిత్తము సిద్ధపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముఖ్యంగా ఈ దినం ఏంటంటే మా కుమారుడు సతీష్ బర్త్డే ఈరోజు ఆగస్టు 3వ తారీఖు. అయితే మీతో వాక్యాన్ని పంచుకోవాలి అని చెప్పేసి మేము ఎంతో ఆశతోటి ఈరోజు వచ్చామని స్కూల్కి పంపించాం బాబు. స్కూల్కి పంపించి దేవుని వాక్యం దేవుని మాటలు ముఖ్యమైనా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినా మేము సాయంత్రం వచ్చినా చేసుకుందామని చెప్పేసి వాళ్ళని స్కూల్కి పంపించి మీకు వాక్యాన్ని చెప్పడానికి ఎంత దూరం వచ్చాం. మా బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. సజెస్ట్ మీకు కేక్ కూడా తీసుకొని వచ్చాను. మనం ఇక్కడ కోసుకుందాం, ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాడి చేత కూడా వేరే పంపిస్తాను. వాడి కోసం కూడా మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్య ధ్యానంలోకి వెళ్దాం ప్రియులారా. పోయిన వారం మనము మరి ఏం నేర్చుకున్నాం? పోయిన వారం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 2-3 ఉన్నారు. పోయిన వారం ఏం నేర్చుకున్నాం మనం? చెప్పగలరు ఏమన్నా? ఎవరికైనా గుర్తుందా? పోయిన పట్టణములు మరలా కట్టబడును. ఆమేన్, హల్లెలూయా. ఇంకెవరైనా చెప్పగలరా? పాడైపోయిన పట్టణాలు మరలా కట్టబడును. ఒకటి చెప్పింది అమ్మాయి. దేవుడు మనతో ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? అసలు ఎందుకు దేవుని నమ్మాలి? దేవుడు మన పక్షాన ఉంటే జరిగేటటువంటి కార్యాల గురించి మనం హెహెచ్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో ఒక 9 పాయింట్లను 9 మాటలను ఆ రోజు మీకు చెప్పి ఉన్నాను. నేను 9 మాటలను 1వ అధ్యాయము 9 మాటలు మీకు తెలియజేసి ఉన్నాను. ఈ రోజుతోటి ఆ యొక్క ప్రసంగం అనేది ముగింపు కాబోతుంది. ఇప్పుడు చెల్లి చెప్పినట్టుగా 2-3 మాటలు చెల్లి చెప్పినట్లుగానే మనం 9 మాటలు ఆ రోజు నేర్చుకున్నాం. దేవుడు మన పక్షాన ఉంటే ఏం చేస్తాడు, దేవుడే మన పక్షాన ఉంటే ఏం జరుగుతుంది, ఆయన చేసేటటువంటి కార్యములు ఏంటివని మనం నేర్చుకున్నాం. చూసినట్లయితే ఒకసారి నేను మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నేను మీ పక్షమున ఉన్నాను. 9వ వచనం, 36వ అధ్యాయం 9వ వచనంలో, నేను మీ పక్షాన ఉన్నాను, మీరు నా తట్టు తిరగగా దున్నబడి వెత్తబడుదురు అన్న మాట ఒకటి మనం ఆ రోజున వివరణ కూడా మీకు ఇచ్చి ఉన్నాను. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును 10వ వచనము చివరి నుంచి. అలాగే మీ మీద మనుషులు పశువులను విస్తరింపచేసి మీరు అభివృద్ధి నొందినట్లుగా మిమ్మల్ని నివాసస్థలం అంటే మునుపటి కంటే అధికమైనటువంటి మేలును కలుగ చేస్తానన్న ఒక మాట. ఈ విధంగా మనము 9 మాటలు నేర్చుకొని ఉన్నాం. జనుల వలన కలిగేటటువంటి అవమానం మనకు రాకుండా దేవుడు చేస్తాడని, దేవుడు మన పక్షాన్ని ఉంటే మన అపవిత్రత పోనట్లుగా మన మీద దేవుడు శుద్ధజలాన్ని చల్లి అపవిత్రనంతటిని తొలగిస్తాడని మనము పోయినసారి నేర్చుకున్నాం. ఈ విధంగా 9 మాటలను నేర్చుకున్నాం. అయితే దేవుడు మన పక్షాన్ని ఉంటే ఆయన ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినప్పటికీ కూడా దేవుడే మన పక్షాన్ని ఉంటే అసలు ఈ మాటే ఎంతో మధురంగా ఉంది. ఎందుకనంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవ్వరు చేయలేనటువంటి కార్యములు కూడా సర్వశక్తి గల దేవుడైనటువంటి వాడు యేసుక్రీస్తు చేసి చూపించగలడు. అటువంటి దేవుడే మన పక్షాన ఉన్నాను అని చెప్తూ ఉంటే ఇంతకంటే గొప్ప మాట ఈ లోకంలో ఎక్కడన్నా మనకు దొరుకుతుందా? ఎక్కడైనా ఎవరైనా చెప్పగలరా? పోనీ నేను ఈ పక్షాన ఉన్నాను అని, ఇదిగో ఈ విధంగా కార్యాలు చేయగలనని ఎవరైనా మనకి వాగ్దానం చేయగలరా? ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకోండి. బంధువుల్లో, స్నేహితుల్లో, ఆప్తుల్లో, మనకున్నటువంటి ప్రతి వారిలో కూడా ఈ విధంగా వాగ్దానం చేసి మన పక్షాన్ని ఎవరైనా నిలబడగలరా? ఒకవేళ వాగ్దానం చేసినా అరే నేను నీతో ఉంటాను, నీ కుటుంబంతో ఉంటాను అని చెప్పినప్పటికీ కూడా వాగ్దానాలు అయితే చేయలేరు. ఒకవేళ వాగ్దానం చేసినప్పటికీ కూడా దానిని నెరవేర్చలేరు. ఎందుకనంటే ఈయనకి ఈ భూమి పైన అన్నిటిపైన అధికారం కలదు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా. అన్నిటికీ అధికారం కలదు. సర్వశక్తి గల దేవుడైన ఏదైనా చేసి చూపించగలిగినటువంటి సమర్థుడు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను. హల్లెలూయా. ఇంతకంటే కూడా గొప్ప మాట ఏదీ లేదు నాకు తెలిసి. నేను నీ పక్షాన ఉన్నాను. దేవుడే మన పక్షాన మన ప్రక్కన ఉంటే ఇంకా చేసేటటువంటి కార్యములు అద్భుతమైనవి, ఎంతో గంభీరమైనవి, ఎంతో ఆశ్చర్యకరమైనవి. హల్లెలూయా. ధాన్యములకు ఆజ్ఞాయించి కరువురానిక మనల్ని అభివృద్ధి పరుస్తానని, మునుపటి కంటే అధిక మేలు చేస్తానని, పాడైపోయినటువంటి పట్టణాలు మరలా కట్టబడతాయని, ఇంకా
నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి, అంటే మన హృదయాలలో ఉన్నటువంటి పాప వ్యసనం నుండి, చీకటి నుండి దేవుడు తప్పించి మరలా నూతనమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తానని ఆయన మనకి ఈ అధ్యాయం ద్వారా 9 మాటలను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడే మన పక్షాన ఉంటే ఆయన ఏ విధంగా చేయగలడో బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి చూపించాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తినే మీకు పరిచయం చేసి, దేవుడు వారి పక్షానుంటే ఏ విధంగా కార్యాలు జరిగినాయి, వారి పక్షానుంటే దేవుడు ఏ విధంగా కార్యాలు చేసి చూపించగలిగాడు, దేవుడే మన పక్షానుంటే ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఒక ఉదాహరణకి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే చూద్దాం ప్రియులరా, నేను ఒక 3 మాటలను మీకు తెలియచేస్తాను. ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా? ఒక క్లూ ఇస్తాను, ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా? 3 మాటలు చెప్తా, వ్యక్తి పేరు చెప్పను కానీ 3 మాటలు చెప్తా. ఆ 3 మాటల్లో ఆ వ్యక్తి ఎవరు మీరు చెప్పగలరా? చూచుచున్న దేవుడు, ఎడారి మార్గం, నీటి బొగ్గ. ఎవరన్నా చెప్పగలరా? చూచుచున్న దేవుడు, ఎడారి మార్గం, నీటి బొగ్గ. హాగరు గారి గురించి ఈ యొక్క దేవుడు ఆమె పక్షాన్ని ఉండి ఏమి చేసి ఉన్నాడు, ఆమె జీవితంలో ఏం జరిగింది అనేది మనం ఈరోజు ఒక ఉదాహరణగా మనం నేర్చుకుందాం. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. హాగరు గారి జీవితంలో అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే మనుషుల విషయమై మనకి అనేకమైనటువంటి నిందలు, అవమానాలు వస్తాయి, అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు ఆమె పక్ష నుండి గొప్ప కార్యం జరిగించి ఉన్నాడు. 16వ అధ్యాయం చూడండి. చూచుచున్న దేవుడు, ఎడారి మార్గం, నీటి బొగ్గ. 16వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం మనం. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. అయితే ఇక్కడ ఐగుప్తు దేశం నుండి దాసీగా హాగరు గారు అబ్రామ్ గారి యొక్క కుటుంబమునకు వచ్చింది. దాసీగా అంటే పనికత్తెగా పని చేయడానికి అబ్రామ్ గారి ఇంటికి వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఈ శారాయి అంటుంది, మరి నాకు పిల్లలు కనగకుండా యెహోవా చేసి ఉన్నాడు కనుక నా భర్త అయిన అబ్రాముతో నువ్వు పోయినట్లయితే ఒకవేళ దేవుడు పిల్లలు ఇచ్చినేమోనని ఆమె చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అబ్రాము కూడా ఏం చేశాడు? శారాయి మాట విన్నాడు. భార్య అయినటువంటి శారాయి మాట అబ్రాము విన్నాడు. తర్వాత కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏళ్లు కాపురమున తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చింది. భార్యగా ఉండటానికి అతనికి ఇచ్చేసింది అనమాట. ఇక్కడ శారాయి మాట అంది ముందుగా, తర్వాత శారాయి మాట అబ్రాము విన్నాడు. తర్వాత మరి దాసి అయినటువంటి హాగర్ని మరి తన భార్యగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనం చూడమ్మా. అతడు హాగరుతో పోయినప్పుడు అబ్రాము హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది. హల్లెలూయా. చూడండి అమ్మ, ఇక్కడే స్టార్ట్ అయింది అసలు పతనం అంతా మళ్ళీ. అయితే ముందు చెప్పింది ఎవరు? శారాయి. నాకు పిల్లలు కనకుండా యెహోవా చేశాడు కనుక నా భర్తతో పొమ్మంది. పోయినప్పుడు ఏమైంది? ఈమెకి అబ్రాము భార్యగా చేసుకున్నప్పుడు ఈమెకి గర్భం ధరించింది. గర్భం దాల్చినప్పుడు ఇప్పుడు ఏమంటుంది? శారాయికి దృష్టికి ఈమె నీచురాలుగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు నీచురాలుగా అయ్యారు?
హాగరు, దాసి అయినటువంటి హాగరు, పనికత్తిగా వచ్చినటువంటి హాగరు గారు మరి ఈమెకి నీచమైన దానిగా కనపడింది. అయితే మనుషులు కూడా ఈ లోకంలో ఇంతే. ఎందుకనంటే అవసరమైనప్పుడు అవసరాన్ని బట్టి మనతో మాట్లాడుతూ, అవసరం లేనప్పుడు అవసరం లేనట్లుగా ఉంటూ, ముఖం త్రిప్పుకొనొచ్చు, చాటు చేసుకొనొచ్చు పోతూ ఉంటారు. అయితే నేను ఈ దినమున ప్రకటిస్తున్నటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎవరంటే మాట త్రిప్పుకునే దేవుడు కాదు, హల్లెలూయా. త్రోసివేసే దేవుడు కాదు, హల్లెలూయా. దిగో నేను నీ పక్షాన ఉన్నాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈమె విషయంలో వీరే ముందుగా అసలు ఏ ఆలోచన లేనటువంటి హాగర్ గారిని, ఏదో పని చేసుకొని బ్రతుకుదాములే అని వచ్చినటువంటి హాగర్ గారిని వీరేం చేశారు, ముందుగా వీళ్ళ మాటల ద్వారా వీళ్ళే తనని ఆ విధంగా చేసుకొని పెళ్లి చేసుకొని చివరికి ఏం చేస్తూ ఉన్నారు, భార్య అయినటువంటి శారా గారికి నీచమైన దానిరాలుగా కనపడినది. అంటే చూడండి ప్రియులారా, లోకంలో అనేకమైనటువంటి వారు ఇలాంటి వారు కూడా ఉంటూ ఉంటారు, తగులుతూ ఉంటారు మనకి. ఆమె జీవితంలో దేవుడు ఆమె జీవితంలో ఆమె పక్షాన ఉండి ఏ విధంగా కార్యాలు చేశాడు. అయితే ఈమె నీచమైన, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడండి, నీచమైన దానిగా ఉండెను. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నీ దాసిని, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాకని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. చూసారా, ఇక్కడ కూడా అబ్రహాం గారు కూడా ఏమంటున్నాడు, నీ దాసి అయినటువంటి శారాయి నీ యొద్దనే ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా చాలా ముండమ్మా. ఇక్కడ ఏం జరిగిందంటే, నీ దాసి అయినటువంటి హాగరు నీ చేతిలోనే ఉన్నది అని శారాతో చెబుతూ ఉన్నాడు. నీ మనసుకి అంటే నీకు ఏది ఇష్టమైతే అది చేయమని తన భార్యతో, మొదటి భార్య అయినటువంటి శారాయితో అంటూ ఉన్నాడు. మరి హాగర్ గారు తట్టుకోలేక పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, మనుషులు అనేకమైనటువంటి అవసరాలను బట్టి మన మీద నిందలు వేస్తూ, వారి అవసరం ఉన్నంతసేపు మనతో మాట్లాడుతూ అనేకమైనటువంటి శ్రమలకు గురికి చేస్తూ ఉంటారు మనల్ని. అయితే ప్రియులరా, పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ దాసి నీ చేతిలోనే ఉన్నది, మనసుకు వచ్చినట్లు చేయమని శారాతో చెప్పాను. శారా దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. చూడండి ప్రియులరా, ఈమె ఇంకా ఆ కుటుంబం యొద్ద నుంచి ఏం చేసిందంటే, ఈ విధంగా గొడవలు అవుతున్నాయి అని, గర్భం ఎప్పుడైతే దాచిందో ఈ విధంగా గొడవలు అవుతున్నాయి అని, మరి ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి దాసీగా వచ్చినటువంటి హాగర్ గారు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పారిపోయి ఇక్కడ ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అదేగమ్మ తర్వాత యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగి, పారిపోచున్నానా నేను. హల్లెలూయా. ఎక్కడి నుంచి పారిపోతుంది? నా దాసిరాలైనటువంటి శారా యొద్ద నుంచి నేను పారిపోచున్నానని. అయితే ఆ శూరు మార్గములో, అరణ్య మార్గములో మరి దేవుని యొక్క దూత, హల్లెలూయా, ఎవరి దూత? దేవుని యొక్క దూత హాగర్కి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్తుంది అదే, మనుషులు విడిచే దేవుడు కాదు, మనుషులు స్నేహితులు బంధువులు విడిచే దేవుడు కాదు. నువ్వు ఏ మార్గము గుండా వెళుచున్నావో నాకైతే తెలియదులే, కానీ దేవుడు ఆ మార్గమందు నీకు ప్రత్యక్షమై నీతో కనబడి నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మార్గము గుండా, ఏ శ్రమల గుండా, ఏ నిందల గుండా, ఏ అవమానము గుండా, ఏ మనుషులు పెట్టే బాధల గుండా, ఏ మనుషులు పెట్టేటటువంటి అవమానముల గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, ఆ మార్గంలోనికి నీ దగ్గరికే వచ్చి నీ పక్షాన నిలిచి దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, శారాయి అయినటువంటి వారి గృహం యొద్ద నుంచి హాగర్ గారు పారిపోయినప్పుడు
మరి అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దూతను పంపించి హాగరుతో మాట్లాడుతున్నాడు. శారాయి దాసిమైన హాగరు, ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు వెంటనే అక్కడ దేవుని దూతను పంపించి ప్రత్యక్షమై తనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ శ్రమలు, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ రోగాలు, ఏ తెగులు, ఏ వ్యాధుల చేత, ఏ మరణ పడకలో నీ ఉన్నావో దేవుడు ఇప్పుడే నీ పక్షాన ప్రత్యక్షమగును గాక. దేవుడు దూత నీ పక్కన నిలబడును గాక. దేవుని దూత నీ పక్కన నిలబడును గాక. దేవుడు నీ పక్షాన నిలబడును గాక. నీతో మాట్లాడి నీకున్నటువంటి కలతను, కన్నీరును తుడిచివేయును గాక. హల్లెలూయా. హాగరు గారిని విడవలేదండి దేవుడి యొక్క దూత. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అరణ్య మార్గంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మార్గంలో దేవుని దూత, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడే కానీ మరవలేదు. దేవుడు మన జీవితంలో కూడా ఏ మార్గము గుండా ప్రయాణిస్తూ ఉన్నామో, ఏ మార్గంలో ఉన్నామో, ఎటువంటి అరణ్య మార్గంలో ఉన్నామో కానీ దేవుడు కూడా మనలను జ్ఞాపకము చేసుకొనును గాక. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మన పక్షాన నిలుచును గాక. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువాను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువాను నీతో సహవాసం. కలనైన మారువాను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువాను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఎప్పుడైతే గర్భవతి అయిందో మొదటి భార్య అయినటువంటి శారాకి ఏం పుట్టింది? కోపం అనేది పుట్టింది. కోపం పుట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట మాటలో. అంతవరకు వారి అవసరాన్ని బట్టి వారే చార తీసుకున్నారు, వారే వారికి ఇష్టపడినట్లుగా చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం కలిగిందంటే శారాయికి తన మీద కోపము కలిగి ఏమంటుంది, నా ఉసురు నీకు తగులును అని చెప్పేసి తనతో వాద్యానికి గొడవకు దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనుషులు ఈ విధంగా ఈ లోకంలో ఉంటూ ఉంటారు, మనకు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళని బట్టి మనము ఏ రోజు కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు. వారి విషయమై మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చింతించవలసినటువంటి అవసరం కూడా లేనే లేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనుషులు విడచినా విడవని దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దాసిగా పని చేసుకోవడానికి వచ్చినటువంటి ఆమె ఈ రోజున ఏం జరిగిందంటే, ఎప్పుడైతే గర్భము దాల్చిందో శూరు మార్గములో, అరణ్య మార్గములో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై, అబ్రాము దాసి అయినటువంటి హాగరు ఎక్కడికి వెళుచున్నావు, ఎక్కడి నుంచి వచ్చి ఉన్నామని అడుగుతున్నట్లుగా మనము తేటగా చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె పక్షాన్ని నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ దినమున మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక, మన పక్షాన నిలచును గాక. చూద్దాం ప్రియులారా. అలాగే అప్పుడు యెహోవా దూత యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. ఏం చెప్పింది మళ్ళీ? అప్పుడు యెహోవా దూత యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దేవుని యొక్క దూత హాగరుతో చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఈమె గర్భములో మరి
ఇస్మాయేలు, అది కూడా నేను చూపిస్తాను. 11వ వచనం చూడమ్మా. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరంట? ఇస్మాయేలు అనేటటువంటి పేరు పెట్టుడు. ఇస్మాయేలు అంటే దేవుడు వినును అని అర్థం అనమాట. ఆ పేరుకి ఏమర్థం అమ్మా? ఇస్మాయేల్ అంటే దేవుడు వినును. హల్లెలూయా. అయితే ఈమె అరణ్య మార్గంలో గుండా వెళుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే దూత ప్రత్యక్షమైందో, ఎప్పుడైతే ఈమె అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నదో, దూత ప్రత్యక్షమైనదో, ఎడారి మార్గంలో మరి వెళుతూ ఉన్నప్పుడు మరి ఈమె ప్రక్కన, ఇప్పుడు మనం ఇసుకలో నడుస్తూ ఉంటాం అరణ్యంలో. అరణ్యంలో ఏముంది? ఇసుకేగా. తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఉండవుగా, ఇసుక ఉండేది కదా. ఇసుకలో నడుస్తూ ఉన్నప్పుడు ఈమె ఎన్ని అడుగులు, ఈమెకి ఎన్ని కాళ్ళు ఉంటాయమ్మా? మనకి దేవుడు ఎన్ని ఇచ్చాడు? 12? రెండే కాళ్ళు ఇచ్చాడు. 2 అడుగులు ఈమె పడుతూ ఉన్నవి. ఈమె ప్రక్కన ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా అవి 2 అడుగులు పడుతూ ఉన్నవి. ఇద్దరు వెళుతూ ఉన్నారు అరణ్య మార్గములో. ఈమె ఈ విధంగా కొంత దూరం నడుస్తూ ఉన్నది. ఈమె దేవుని యొక్క పాదములను, దూత యొక్క పాదములను చూస్తూ ఉన్నది. ఈమె ప్రక్కన నడుస్తున్నటువంటి ఆ దేవుని యొక్క పాదములను చూస్తూ ఉన్నది. ఇలాగ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఈమె 2 అడుగులు, దేవుని యొక్క అడుగులు ఎన్ని? 2 అడుగులు. 4 అడుగులు చూసుకుంటూ ఆమె కొంత దూరం కొనసాగించినప్పుడు హఠాత్తుగా ఏమైందంటే, ప్రక్కన ఉన్నటువంటి ఈ దేవుడైనటువంటి యెహోవా ఈమెతో పాటుగా నడుస్తూ ఉన్నాడు కదా. ఈమె ప్రక్కన ఉన్నటువంటి ఆ 2 అడుగులు, దేవుని యొక్క 2 అడుగులు మాయమైపోయింది. ఏమైంది? మాయమైపోయింది. అప్పటిదాకా నడిచినటువంటి దేవుడు, కొంత దూరం దాకా ఆమెను నడిపించినటువంటి దేవుని యొక్క పాదములు ఈమెకి చూసినప్పుడు అరణ్యంలో కనపడాల. దేవుని యొక్క పాదములు అరణ్యంలో కనపడాల. అయ్యో అని చెప్పేసి బాధపడుచు మరలా మొరపెడుతూ ఉంది దేవునికి. ప్రభువా, ఇంతవరకు దాసీగా వారి ఇంట్లో పనిచేసి ఉన్నాను, వారు విడిచిపెట్టి ఉన్నారు. ఈ అరణ్య మార్గములో నన్ను స్నేహించినటువంటి దేవుడవు నీవయ్యా. ఇప్పుడే మనం పాడుకున్నాం కదా, భీకర ధ్వని గల మార్గమునందని. భీకర ధ్వని గల మార్గములో నన్ను స్నేహించినటువంటి దేవుడవు నీవు కూడా మరి నన్ను విడిచిపెట్టి పోయావా అని చెప్పేసి ఈ 2 అడుగులు పక్కన ఎప్పుడైతే కనపడలేదో ఈమె మరలా మొరపెట్టడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. కనపడలేదండి, మొరపెడుతూ ఉన్నది. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, అరణ్య మార్గంలో ఇసుకలో ఎంత వేడిగా ఉంటుందో మనకి తెలుసు కదా. భయంకరమైన ఇసుకలో నడవగలమా? మనం చెప్పులు విడిచి నడవలేం. అందుకని అంటున్నాడు, హాగరు ఏం పేరు పెట్టిందమ్మా దేవునికి? ఏం పేరు పెట్టింది చెప్పగలరా మీరు ఎవరన్నా? చూచుచున్న దేవుడని పేరు పెట్టింది. ఎందుకంటే అరణ్య మార్గములో మరి దేవుడు ఆమెను చూసి ఉన్నాడు గనక ఈయన చూచుచున్న దేవుడు అని ఆమె పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మరి ఈ అరణ్య మార్గములు వెళుతూ ఉన్నప్పుడు దేవుని పాదములు ఇసుకలో కనపడలేదో అప్పుడు దేవునికి మొరపెట్టడం ప్రారంభించినప్పుడు అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, హాగరు, నీవు నా పాదములు కనపడలేదని ఇసుకలో చూస్తూ ఉన్నావు కదా అరణ్యములో. ఇదిగో చూడు, నువ్వు నడుస్తున్నవి నీ పాదాలతో కాదు, నేను నిన్నెత్తుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్నెత్తుకొని ఉన్నాను. ఇవి నేను నడుస్తున్నాను, నిన్నెత్తుకొని ఉన్నాను. చూడు, నరచేతుల్లో నీవు ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంత గొప్ప దేవుడు అండి. చూడు, మా నరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నటువంటి దేవుడు ఈ బిడ్డకి, తన కుమార్తెకు. ఎందుకనంటే దేవుడు ఒకరిని త్రోసివేసి ఒకరిని చారదీసే దేవుడు కాదు. దేవుని విషయంలో ఎంత గొప్ప అంటే, ఒకరిని త్రోసివేసి, ఒకరిని నిందించి, ఒకరిని అవమానించి, ఒకరిని బాధ పెట్టి ఒకరు సంతోషం ఇచ్చే దేవుడు కాదు. అందరి పట్ల ఒకటే కృపను చూపే దేవుడు. హల్లెలూయా. నిన్ను, నన్ను, లోకంలో ఉన్న వారందరినీ ఒకటే రీతిగా నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని తన బిడ్డ అయినటువంటి హాగరుని ఎత్తుకొని, హాగరు, ఈ 2 పాదములు ఇసుకలో కనపడుతున్నవి నీ కాదు, నా పాదములు, నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను. హల్లెలూయా అన్నప్పుడు ఆమె చూసుకున్నప్పుడు నిజముగానే దేవుడు ఆమెను ఎత్తుకొని
నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమె ఏ మార్గమునకు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ప్రభువే ఆ చేతుల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా అరణ్య మార్గము గుండా ఏ అరణ్య మార్గం శోధనలు నీ ఉన్నావో, ఏ అరణ్య మార్గంలో నీ వెళుతూ ఉన్నావో, అయ్యో నేను ఒంటరి వాడిని, అయ్యో నేను ఒంటరి దానిని, నాకెవరూ లేరు, నా మొర ఎవరు వినటం లేదు, నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా, నేను ఇక ఎంతకాలం ఈ విధంగా బ్రతకాలి, ఎంతకాలం ఈ శోధనను అనుభవించాలి, ఎంతకాలం ఈ ప్రయాసపడాలి, దేని కొరకు బ్రతకాలి, దేని కొరకు నేను ఈ విధంగా జీవించాలని బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు ఈ దినమన చెబుతూ ఉన్నాడు, నిశ్చయముగా నేను నీ పక్షాన ఉన్నాను. హల్లెలూయా. నచ్చిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. నిశ్చయముగా నేను నీ పక్షాన ఉన్నాను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. చూడు హాగరు, నేను నిన్ను ఎత్తుకొని నడుస్తూ ఉన్నాను, నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను ఎత్తి పట్టుకొని ఉన్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప సర్వశక్తి గల దేవుడైనను మరి మన పక్షాన ఉన్నానని తెలియచేస్తుంటే ఇంతకంటే కూడా గొప్ప మాట మనకి ఏదైనా ఉంటుందా ఈ లోకంలో? చూడండి ప్రియులారా, హల్లెలూయా. ఎంతకాలమయ్యా నా బ్రతుకు, ఎంతకాలమయ్యా నా ఒంటరి జీవితం, ఎంతకాలమయ్యా నేను ఈ విధంగా జీవించాలి, ఎంతకాలమయ్యా నన్ను ఆదరించేవారు లేరే, అయ్యో నన్ను పలకరించేవారు లేరే, అయ్యో నాకు సహాయం చేసేవారు లేరే, అయ్యో నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ప్రభా నా మొరని ఎప్పుడు ఆలకిస్తావు, ప్రభా నా మొరని ఎప్పుడు నీవు ఆలకించిన ప్రక్షాన ఉంటావు అని గనక నువ్వు దినమున మొరపెడుతూ ఉన్నట్లయితే ఈ శుభవార్త నీ కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా తల్లి, నేను నీ పక్షాన ఉన్నాను, నిన్ను ఎత్తుకొని నీ పాదములకు రాయి తగులకుండా అరణ్య మార్గములో నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు దేని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు ప్రియమైన సహోదరి, దేని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు నా సహోదరుడా. దేవుడు అంటున్నాడు, ఈ వాగ్దానం నీ కొరకే, నేను నీ పక్షాన ఉన్నాను. ఏ అరణ్య మార్గము గుండా, కుటుంబంలో ఏ అరణ్య మార్గము గుండా నువ్వు వెళుతూ ఉన్నావు, ఏ శోధనల గుండా నువ్వు వెళుతూ ఉన్నావు, ఎటువంటి శత్రువులను ఎదుర్కొనుచూ ఉన్నావు, ఇక నాకు జీవితమే లేదు, నేను చనిపోతే బాగుండని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే నువ్వు చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. సర్వశక్తి గల దేవుడైన జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వైపు నువ్వు ఒక్కసారి తిరిగిన ఎడల ఆయన నిశ్చయంగా నీ పక్షాన నిలబడతాడు. అంతే. కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, దిగజారిపోయినటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, అనేకమైనటువంటి సమస్యలను, నిందలను, శత్రువులైనటువంటి మాటలను నువ్వు భరిస్తూ ఉన్నావేమో, ఈ మాట, ఈ వాగ్దానం నీ కొరకే. సర్వశక్తి గల దేవుడనైన నేను నీ పక్షాన ఉన్నాను. హల్లెలూయా. నీ పాడైపోయిన పట్టణమును మరలా కట్టబడితే హల్లెలూయా. హాగర్ గారిని ఏ విధంగా ఆయన హత్తుకొని ఎత్తుకొని పాదములకు రాయి తగలకుండా తీసుకొని వెళుతూ ఉన్నాడో, హాగర్ గారిని అరణ్య మార్గమును ఏ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో ఆ దేవుడే ఈ దినమన నీకు వాక్కునిస్తూ ఉన్నాడు, ఈ దినమన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ దినమన నిన్ను సరిచేస్తూ ఉన్నాడు, ఈ దినమన నీ హృదయంలోకి రావాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి అపోస్తుల కార్యాలు 10 అధ్యాయము 36 వచనములో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన కులానికి, మతానికి, ఒక వ్యక్తికి, ఒక వర్గానికి చెందినవాడు కాదాయన. నిశ్చయంగా ఈ దినమన నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. హల్లెలూయా. మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. మాట్లాడకుండా ఉండుటకు రాయో, రప్పో, చెట్టో, చేమ కాదాయన. సర్వశక్తి గల దేవుడు ఆయన. కృప చూపి, కృప వెంబడి కృపను అనుగ్రహించి నూతనమైన మార్గమును నడిపించు దేవుడు ఆయన. ఎడారి త్రోవలోనే నడచిన, ఏరుగాని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఏరుగాని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా. హల్లెలూయా. ఏ విధంగా అరణ్య మార్గములో మరి హాగర్ గారిని జ్ఞాపకం చేసుకొని ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమె పాదములకు రాయి తగలకుండా ఎడారి మార్గంలో దేవుడు ఎత్తుకొని ఏ విధంగా ఆమెను నడిపిస్తూ ఉన్నాడో ఈ దినమున దేవుడు నిన్ను కూడా నడిపించును గాక. అయ్యో ఈ దేవుని యొద్దకు నేను పోతే ఈ దేవుడు నాతో మాట్లాడతాడో లేదు, ఆ వర్గానికి చెందిన వాడిని కాదు, ఆ వ్యక్తిని నేను కాదు, నా కుటుంబం కాదు అని కనుక నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనను ఆలకించబోతూ ఉన్నాడు. ఒక వర్గానికి, ఒక వ్యక్తికి, ఒక జాతికి చెందినవాడు కాడే కాడు ఆయన. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేడు ఆయన. హల్లెలూయా. అరణ్య మార్గంలో దేవుడు ఏ విధంగా తనని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడో ఈ దినమున దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొనును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులరా, అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై శారాయి దాసివైనటువంటి హాగరు నీ వెళ్ళి మరలా ఏమంటుంది చదువమ్మా, ఆమె కింద ఉండమని, శారాయి కింద ఉండమని మరి దేవుని దూత చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. హల్లెలూయా. ఎన్నో వచనమా? 10వ వచనమా? విస్తరింపచేసేదనని చెప్పాను. 5:11 చదువమ్మా. మరియు దూత యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇస్మాయేలు అంటే దేవుడు వినును అని అర్థము. అయితే 13వ వచనం కూడా మనం చూద్దాం. అది చూచుచున్న దేవుడవు నీవే అని హాగరు గారు దేవునికి పేరు పెట్టింది. హల్లెలూయా. చూచుచున్న దేవుడు. మొట్టమొదట బైబిల్లో పిలువబడినటువంటి స్త్రీలలో హాగరు గారేనండి. మొట్టమొదటిగా దేవుడు ఎవరన్నా పిలిచాడు అంటే హాగరు గారినే పిలిచాడు. దేవుడు హాగరు గారిని పిలవటము, హాగరు గారు దేవునికి ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. చూసారా ఎంత గొప్ప ధన్యతను, ఇద్దరి కలయిక ఏ విధంగా దేవుడు జతపరిచి ఉన్నాడు. చూడండి, మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. రావని నేను చెప్పటం లేదు, కానీ వస్తూ ఉంటాయి. అయితే వీటి నుంచి తప్పించడానికి ఈయన మాత్రమే సమర్థుడు. హల్లెలూయా. ఇక ఎవ్వరి వల్ల కానే కాదు. వాగ్దానాలు ఇవ్వచ్చు, నేను ఉంటానని చెప్పొచ్చు, నీ పక్షాన ఉంటారా, నీ కుటుంబంతో నేను ఉంటారా, నీ అవసరాలు నేను తీరుస్తారా, ఇదిగో ఇది చేస్తాను అది చేస్తానని చెప్పొచ్చులే, కానీ వాళ్ళు చేయరు. ఎందుకంటే మనుషులు కాబట్టి. కానీ సర్వశక్తి గల దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పే దేవుడు ఆయన కాదు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు, జీవాధిపతి అయిన దేవుడు. ఆయన అంటున్నాడు, నిశ్చయంగా నీ దినమును నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పక్షాన దేవుడు నిలబడును గాక. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, అరే చెల్లి, అరే తమ్ముడు, అన్నా, ఇదిగో నేను నీ పక్షాన ఉన్నాను అంటుంటే ఇంతకంటే గొప్ప మాట ఈ లోకంలో మనకి ఏదన్నా ఉంటుందా? ఇంత గొప్ప ధన్యత చూడండి ప్రియులారా మనకి. కాకపోతే మనము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారాగా, సేవకుల ద్వారాగా, అనేకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాగ్దానాలను మనం ఎప్పుడైతే 100% నమ్మి రిసీవ్ చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అంతేకాని ఏదో వచ్చాడు, చెప్పాడు, పాస్టర్ గారు వెళ్ళిపోయాడు అని కనుక మీరు అనాలోచనగా ఉన్నట్లయితే ఈ వాగ్దానాలు నెరవేర్చబడవు. ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో సర్వశక్తి గల దేవుడు ఈయన చేయగలడు, ఈయన చేయడానికి సమర్థుడు, ఇదిగో నేను నీ పక్షాన ఉన్నానని ఈ దినమున నాకు వాగ్దానం చేసి ఉన్నాడు, నా కుటుంబ పక్షాన ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు కనుక
ఖచ్చితంగా ఆయన 100% ఉంటాడు అని గనక నీవు నమ్మినట్లయితే ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నెరవేర్చబడును గాక. నీ పిల్లలు ఈ వాగ్దానాన్ని అనుభవించుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇస్మాయిల్ అని పేరు పెట్టడము, అక్కడి నుంచి చూచుచున్న దేవుడని ఆమె మరి దేవునికి పేరు పెట్టడము, ఆమె దేవుని పిలవడము, ఇవంతా జరుగుతూ ఉన్నది. హాగర్ గారు 14 సంవత్సరాలుగా మరి శారా ఇంట్లో మరి దాసీగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలు శారా ఇంట్లో దాసీగా ఉన్నది. మరి 13వ వచనం మనం చదువుకున్నాం కదా, అయితే 14 కూడా చదువమ్మా. అందుచేత నీటి బుగ్గకు బెయర్ లహోయి రోయి అని పేరు పెట్టాను. బెయర్ లహర్ రోయి అని పేరు పెట్టాను అంటే నన్ను చూచుచున్న సజీవుని కాదు, నన్ను చూచుచున్నటువంటి సజీవుని బావి అనేటువంటి పేరు అన్నమాట ఆ మాటకు అర్థం. కాబట్టి ప్రియులారా, మరి 21వ అధ్యాయం కూడా మనం చూద్దాం. 21వ అధ్యాయము 15 నుంచి చూడమ్మా. ముందు 3వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు అయినటువంటి శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకును వీరికి దేవుడు ఒక కుమారుని అనుగ్రహించినట్లుగా మనకి ఇక్కడ కనపడింది. మీకు తెలియాలని నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. అబ్రహాం గారికి 100 సంవత్సరములు ఉన్నప్పుడు అబ్రహాము శారాకి అప్పటిదాకా దేవుడు గర్భాన్ని తెరవలేదు, పిల్లల్ని ఇవ్వలేదు అనమాట. 100 సంవత్సరముల వయసులో దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఏం పేరు పెట్టారు? ఇస్సాకు అని పేరు పెట్టారు. అప్పుడు అబ్రాహాముకి ఉన్నటువంటి సంవత్సరములు ఎన్నంటే 100 సంవత్సరములు అనమాట. 100 సంవత్సరములు ఉన్నప్పుడు దేవుడు వారికి మరలా కుమారుని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూద్దాం 21వ అధ్యాయము 15 నుంచి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసిందండి. ఈ పిల్లవాని చావు అంటే ఈ పిల్లవాని యొక్క ఆకలి దప్పికలతో మరి ఉన్నటువంటి పిల్లవాని యొక్క చావుని నేను ఇక చూడలేనని చెప్పేసి పొద కింద ఆ చిన్నవాడిని ఏం చేసింది? చిన్నగా తీసుకెళ్లి పొద కింద పెట్టలేదు, ఆ పిల్లవాడిని పడేసింది. అంటే అరణ్య మార్గం అనేటటువంటిది అంత భయంకరమైనటువంటిది. అరణ్య మార్గంలో మనకి ఆహారం ఉండదు, నీరు ఉండదు, ఆకలి దప్పికలతో మనము ఎటు వెళ్ళాలో తెలియదు. భయంకరమైనటువంటి శోధనను అనుభవిస్తూ ఆమె తట్టుకోలేక ఏం చేసిందంటే ఒక పొద కింద ఆ పిల్లవాడిని పడవేసిందండి. చిన్నగా తీసుకొని వెళ్ళి పెట్టలేదు, ఇటు నా కుమారుడు కదని. ఆమె ఆ స్థితిలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తుందో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. పడవేసిందంటే ఎంత విసిగిపోయి ఉంటుందో, ఆహారం లేక, మంచినీళ్ళు లేక, దప్పిక కొని ఆ పిల్లవాడిని పడేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పిల్లవాని చావు నేను ఇక చూడలేను అనుకొని ఇంటి వేత దూరము కొంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా పిల్లవానికి ఎదురుగా కూర్చొని ఉండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నది. దేవుడు ఆ చిన్నవాని మొరను వాడు పొద కింద పడవేసినప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఎప్పుడైతే మరి ఏడుస్తూ ఉన్నాడో ఆ ఏడుపుని ఏం చేశాడంటే దేవుడు విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నీవు కూడా అనేక దినముల నుండి మొరపెడుతూ ఉండవచ్చు, కన్నీరు కారుస్తూ ఉండవచ్చు, శ్రమను, నిందను, అవమానమును భరిస్తూ ఉండవచ్చు, ఒంటరిగా వెళ్ళి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉండవచ్చు, మనుషులకు చెప్పలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఎవరికి చెప్పాలో నీ శోధన, నీ బాధను తెలియక నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఈ చిన్నవాని మొరను ఏ విధంగా దేవుడు మరి విని ఉన్నాడో నిశ్చయముగా నా దేవుడు నీ మొరను కూడా వినుగాక. ఎన్ని సంవత్సరముల నుంచి మరి నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎన్ని సంవత్సరముల నుంచి ఆకలి దప్పికలు మాని ఉపవాసముని నువ్వు మొరపెడుతూ ఉన్నావో, ఈ దినమాన నీకు శుభవార్త ఏమిటంటే దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, నేను నీ మొరను విన్నాను అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ప్రియులారా, ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చింది? భయపడకు. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు.
నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు ఆమె కన్నులు తెరవబడినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి వీలుకాడాయను. చాలమ్మా, చూడండి, దేవుడు ఆ చిన్నవాణిని మొర్ర ఎప్పుడైతే విన్నాడో, మరి దేవుని యొక్క దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చింది? ఇక నువ్వు భయపడవలసినటువంటి పని కూడా లేదు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినమున నువ్వు భయపడుతూ శ్రమల నుంచి, అవమానాల నుంచి, నిందల నుంచి నాకెవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు అని చెప్పి నువ్వు గనక భయపడుతూ బాధపడుతున్నట్లయితే హాగరును పిలిచినటువంటి దేవుడు నిన్ను కూడా పిలుచును గాక, నీతో కూడా మాట్లాడును గాక. ఈ దినమున నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, ఎంత మాత్రము భయపడకు. దేవుని నీ పక్షాన చేర్చుకో. ఒంటరి కాదు నీవు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొడతారా? ఒంటరిని నేను కాదు అన్నవారు చప్పట్లు కొడతారా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒంటరిని కాదని చెప్పండి అందరూ. నేను ఒంటరిని కాదు, నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు. గట్టిగా విశ్వాసముతో, నమ్మకంతో, ధైర్యంతో బల్ల గుద్దినట్లుగా చెప్పండి, నేను ఒంటరిని కాదు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా భయపడవద్దు. ఇంతకాలం భయపడుతున్నారే, మీకు భయపడాల్సిన పని లేదు. ఎడారి మార్గంలో హాగరికి ప్రత్యక్షమైన దేవుడు నీ జీవితంలో ఈ దినమున ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. తిత్తిని నీళ్లతో ఏ విధంగా నింపడానికి ఎడారి మార్గంలో నీటి ఓటలను పుట్టించి ఉన్నాడో, నీ జీవితంలో కూడా ఆశీర్వాదమైన ఓటలను దేవుడు పుట్టించబోతున్నాడు. హల్లెలూయా. అప్పులనే కాడి వెర్రగొట్టబడబోతుంది. హల్లెలూయా. సాతాను మాంత్రిక చేతబడి దురాత్మ శక్తుల నుండి విడుదల కాబోతున్నది. హల్లెలూయా. రోగాల నుండి విడుదల కాబోతున్నది. హల్లెలూయా. ప్రార్థనకి జవాబు రావటం లేదని ఇక నువ్వు ఏ దినము కూడా ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ దినమని నీకు వాక్కు ఇచ్చి ఉన్నాడు, వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏమని? నేను నీ పక్షాన ఉన్నానిక భయపడాల్సిన పని లేదు. అరణ్య మార్గంలో హాగర్ గారికి కాళ్ళకే మరి వేడి తగులుతుందని, ఆమె పాదములకు రాయి తగులుతూ ఉందని ఏ విధంగా దేవుడు ఎత్తి పట్టుకున్నాడో ఆ విధంగా దేవుడు ఈ దినాన నిన్ను ఎత్తి పట్టుకొని నడిపించబోతున్నాడు. తల వెంట్రుకలు నెరై వరకు ఎత్తుకునేవాడు ఆయనే. హల్లెలూయా. బ్రతుకు దినములన్నీ కూడా కృపను అనుగ్రహించేవాడు కూడా ఆయనే. కాబట్టి దినమున నువ్వు భయపడాల్సిన పని లేదు. కోర్టు విషయమైన, మనుషుల విషయమైన, రోగాల విషయమైన భయపడాల్సినటువంటి పని కూడా లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. మీరు నమ్మండి, విశ్వసించండి, దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. మనుషులు చూసాం మనం, వారు స్టార్టింగ్ లో గర్భము దాల్చినప్పుడు మరి దాసీగా వచ్చినటువంటి హాగర్ గారిని ఏ విధంగా చేర్చుకొని మరి గర్భవతి అయినప్పుడు సూటిపోటి మాటలతో అంటూ ఉన్నప్పుడు హాగర్ గారు తట్టుకోలేక ఏమైంది? ఆరిపోయింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? అరణ్య మార్గంలో ప్రత్యక్షమై ఏం చేశాడు? ఆమెను ఎత్తుకొని ఆమె పాదములకు రాయి కూడా తగలేలా. ఎందుకనంటే ఆమె దేవుని యొక్క కుమార్తె. ఈ దినమున నువ్వు కూడా నమ్మి విశ్వసించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క వీడియోని, ఈ యొక్క వాక్కును నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు కూడా ఎవరు? దేవుని యొక్క కుమార్తెవు, దేవుని యొక్క కుమారుడవు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. నీ పక్కన, నీ పక్షాన నిలబడిన దేవుని వైపు చూడు. నీ ఒంటరివి కాదు. లోకమంతా ఒక్కటైనా కూడా దేవుడు ఒక్కడే నీ పక్షాన్ని ఉంటే చాలు. మనుషులంతా ఏకమై 10,000 మందిగా, 1000 మందిగా నీ పైన దండెత్తినా కూడా దేవుడు ఒక్కడే నీ పక్షాన్ని ఉంటే చాలు. గొప్ప కార్యములు చేయగలడు ఆయన. సర్వశక్తి గల దేవుడు ఆయన. నువ్వు ఒంటరివి కాదు. ఏనాడు కూడా ఇక నేను ఒంటరినయ్యా, అయ్యా నాకెవరు లేరయ్యా, నాకు తినటానికి లేదయ్యా, నన్ను ఆదరించేవారు లేరయ్యా, నాకు సహాయం చేసేవారు లేరయ్యా, నన్ను ఆదుకునేవారు లేరయ్యా అని బాధపడాల్సిన పని లేదు. ఈ దినమనే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి.
ఇక నువ్వు ఒంటరివి కాదు. నువ్వు ఫీల్ అయ్యావంటే దేవుడు నీ పక్షాన లేనట్టే. నువ్వు ఎప్పుడైతే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను ఒంటరి కాదని చెప్పి నువ్వు అడుగులు వేస్తూ ఉంటావో, నీతో పాటు అరణ్య మార్గములో, నీ వెళుతున్న మార్గములో సంతోషంగా ఆయన నీ పక్షాన నిలబడి నీతో పాటుగా నడుస్తూ ఒక స్నేహితుని వల్ల నిన్ను ఆదుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుడు అండి మనం నమ్మినటువంటి దేవుడు. మనుషులు విడిచిన, స్నేహితులు విడిచిన, ఆప్తులు విడిచిన, తల్లిదండ్రులు విడిచిన, ఎవరు విడిచినప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నేను నిన్ను విడువను, ఎడబాయను, చూడుము నరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. మన తల వెంట్రుకలు నెరిసే వరకు కూడా ఆయన ఎత్తుకుంటాడంటే చూడండి. మనకంటే తల వెంట్రుకలు ఎరవాలంటే కనీసం 50-60 సంవత్సరాలు రావాలి. అప్పటికి కూడా దేవుడు ఏం చేస్తాడంట, సంక పెట్టుకొని ఎత్తుకుంటాడంట ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. మనకి పిల్లలు పుడితేనే 1 సంవత్సరం ఏది వాడికి నడకొచ్చే వరకు మనం ఎత్తుకుంటాం. 1 సంవత్సరం ఎత్తుకుంటాం అంతే. అది కూడా చేదరించుకుంటా, కోపడతా, కొడతా వాడిని, ముక్కుల్లో చీవిడి తీయలేక బాధపడతా 1 సంవత్సరం ఎత్తుకుంటాం కరెక్ట్గా. దేవుడు అంటున్నాడు, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడని నేనే అని సెలవిచ్చుచున్నాడు దినమున. కాబట్టి దేని విషయం మీరు భయపడవద్దు. హాగరికి ఎడారి మార్గములో హాగరు భయపడవద్దని చెప్పేసి నీటి బొగ్గను ఏ విధంగా పుట్టించి ఉన్నాడో, నీకు అప్పులు తీర్చుకోవడానికి దేవుడు ఒక మార్గమును తెరచును గాక. నీలో ఉన్నటువంటి రోగము నుండి విడుదల కలగటానికి ఒక మార్గమును దేవుడు తెరచును గాక. నీ కుటుంబంలో ఆశీర్వాదం రావటానికి దానికి కావలసినటువంటి అవసరతను దేవుడు తెరచును గాక. ఎప్పుడు వస్తాయంటే దేవుణ్ణి 100కి 100% నమ్మినప్పుడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నప్పుడు, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు, వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఇవన్నీ కూడా మీ జీవితంలో నెరవేర్చబడతాయి. అలాగే చూద్దాం ప్రియులారా, భయపడవద్దని చెప్పేసి ఆ చిన్నవాడిని ఏం చెప్తున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసేదనని దేవుడు ఆమెతో చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అంటే ఏమిటంటే, నీ ప్రక్కన ఉన్నటువంటి దేవుడు నీతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చూసేటటువంటి మనోనేత్రాలు కూడా నాకు తెరవజేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, గొప్ప జనముగా ఎవరిని చేస్తానంటున్నాడు, ఇస్మాయిల్ని గొప్ప జనముగా చేస్తానని ఆమెతో చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి ప్రియులారా, ఈమెలో ఉన్నటువంటి ఒక 3 ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే ప్రియులారా, ఈమె తన భర్తకి లోబడింది. తన భర్త మాట విన్నది, శారాయి మాట విన్నది. అయితే ఇక్కడ తనను తాను ఏం చేసిందంటే తగ్గించుకుంది. మొదటగా తన భర్త మాట, శారాయి మాట వినింది, తనను తాను తగ్గించుకుంది, వాళ్ళకి లోబడింది అన్నమాట. అయితే అరణ్య మార్గంలో దేవుని వైపు చూసింది. అరణ్య మార్గంలో ఎవరి వైపు చూసింది? దేవుని వైపు ఆమె చూసింది. అరణ్య మార్గంలో దూత తన యజమానుని దగ్గరికి వెళ్ళమని చెప్పగానే ఆమె వెళ్ళిపోయింది. ఈమెలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే, తనను తాను ఏం చేసుకుంటుంది, తగ్గించుకుంటుంది అన్నమాట. దేవుని చెప్పిన మాటకు లోబడి తగ్గింపు జీవితం కలిగి తన యజమాను దగ్గరికి వెళ్ళమనగానే వెళ్ళిపోయింది. తన యజమానునికి మరి శారాయికి లోబడి వారి మాట విని వారి దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులరా, ఈమెలో ఉన్నటువంటి 3 లక్షణాలు చాలా శ్రేష్టమైనవి అన్నమాట. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క లక్షణాలను కలిగి ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి మన జీవితాన్ని. ఎవరన్నా ఒక మాట అంటే సరేలే అంటే అన్నట్లని చెప్పేసి మన ప్రక్కకి వెళ్ళినట్లయితే మన పక్షాన దేవుడుండి వారిని ఏం చేస్తాడంటే, వారు ఒకవేళ మనల్ని అవమానముగా, హేళనగా తిడుతూ గనక ఉన్నట్లయితే వారిని దేవుని చేతులకు అప్పగించేసేయండి. మీరు వారి విషయమై మళ్ళీ మీరు వెళ్ళి మరి వాదన పెట్టుకొని వారితో గొడవ పెట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి తగ్గింపు జీవితం కలిగి ఉండండి, తగ్గించుకొని ఉండండి, దేవునికి లోబడండి. రెండవదిగా దేవునికి లోబడండి, దేవుని మాటను వినండి. దేవుని మాట వినడానికి మీరు ప్రయత్నం చేయండి. మనం ఒక మాట అంటే వారిని 10 మాటలు మనం అన్నాం అనుకో, దేవుడు జోక్యం చేసుకోడు. మన విషయంలో దేవుడు జోక్యం చేసుకోడు. ఎప్పుడైతే వారు ఒక మాట అన్నప్పుడు మనము తగ్గించుకొని మనం వెళ్ళి కనుక ప్రభువుకు మొరపెట్టుకొని ఆయన చేతులకు అప్పగించినట్లయితే ఆయన జరిగించవలసినటువంటి కార్యమును ఆయన జరిగించి చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈమె తన యజమానునికి శారాయికి లోబడి ఉన్నది ఒకటి. రెండవదిగా దేవుని మాటను వినింది, దేవునికి లోబడింది. దేవుణ్ణి కష్టకాల సమయంలో
బాధలో ఉన్నప్పుడు దేవుని వెతికింది, ఆమె మొరపెట్టింది దేవునికి. ఆ మొరను విన్నటువంటి దేవుడు ఏం చేసి ఉన్నాడు? హాగరుకి ప్రత్యక్షమై హాగరుకి కావలసినటువంటి అరణ్య మార్గంలో నీటి ఊటను పుట్టించి మరి దేవునిలో ఉన్నటువంటి ఆ ఒక గొప్పతనాన్ని ఆయన నిరూపించుకున్నాడు. ఎప్పుడైతే దేవునికి లోబడిందో దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఆమె మొర విని ఆమె యొద్దకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో తగ్గింపు జీవితం ఉండాలి. హాగర్ గారిలో ఏమేమి ఉన్నవి? అబ్రహాము గారికి శారాయికి లోబడి ఉన్నది. మరి కష్టకాల సమయంలో శోధన వచ్చినప్పుడు అరణ్య మార్గంలో దేవుని వైపు చూసి ఉన్నది. కాబట్టి ఇటువంటి లక్షణాలు కూడా మనము కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన కూడా ఉండి గొప్ప కార్యాలు చేసి చూపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా పక్షాన ఉన్నవారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నమ్మకంతో విశ్వాసంతో హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉంటే అనేకమైనటువంటి కార్యాలు చేసి చూపించగలడు. మొన్న మా పాప విషయంలో కూడా కొద్దిసేపు నేను 4 మాటలు చెప్పి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. మా పాప విషయంలో కూడా ముందు జ్వరము, కడుపులో నొప్పి, మోషన్స్ అయింది. మేము ఒక 2 రోజులు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర, అంటే నార్మల్ ఏమోలే తగ్గిపోతుందని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించాము, తగ్గలేదు. తర్వాత ఏం చేశాము, సరే డోసుకి ఇవ్వటానికి ఆ మెడిసిన్ వాడేటప్పుడు గ్యాప్ వస్తుంది కదా, ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళటం కదా, ఒకవేళ డైలీ మెడిసిన్ వాడితే తగ్గుతుందేమని చెప్పేసి జీజీహెచ్కి తీసుకువెళ్ళాం. అక్కడ పాపని 5 రోజుల నుంచి మెడిసిన్ వాడారు, అయినా కూడా తగ్గలేదు పాపకి. ఇంకా జీజీహెచ్లో ఉన్నప్పుడు ఆ జ్వరము, కడుపులో నొప్పి, మోషన్స్ అవుతూనే ఆ మోషన్స్ ఏమైనాయి అంటే బ్లడ్ మోషన్స్ కిందకి తిరిగిపోయింది. ఏది మధ్యరాత్రి 12 గంటలమ్మా, 11:30 సమయంలో మధ్యరాత్రి మోషన్స్ అవుతూనే బ్లడ్ మోషన్స్ కిందకి తిరిగిపోయినాయి. 5 రోజుల నుంచి మెడిసిన్ వాడుతూనే ఉన్నారు, అయినా కూడా ప్రయోజనం లేదు, ఎంత మాత్రం తగ్గల. మందులు వాడుతూనే ఉన్నాము, సెలైన్లు పెడతానే ఉన్నాము, ఇంజక్షన్లు చేస్తూనే ఉన్నాం, ఓఆర్ఎస్లు తాపుతూ ఉన్నాం, కొబ్బరి బోండం నీళ్ళని ఇంకా తెలుసు కదా మీకు, ఇవన్నీ వాడుతూనే ఉన్నాం, ఏది కూడా లోడ్ చేయాల. ఒక తల్లిదండ్రులుగా మేము కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువుని అడిగితే ఏం చెప్పాడంటే, ఇదిగో నీ కుమార్తె, ఇప్పుడు నేను చెప్పిన్నాను కదా, హాగర్ గారిని అరణ్య మార్గంలో ఒక శోధన వచ్చినప్పుడు, ఒక బాధను, ఒక నిందను ఆమె పడుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఎత్తుకొని అరణ్య మార్గంలో నడిపించి ఉన్నాడో ఆ విధంగా దేవుడు మాకు దర్శనం ఇచ్చి ఉన్నాడు. ఇదిగో నీ కుమార్తె నా చేతుల్లోనే ఉన్నది, మీరు భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? హాగర్ని ఎత్తుకొని వెళుతూ, హాగరు నీకేం వచ్చింది, నువ్వు భయపడవద్దు అని ఏ విధంగా తెలియచేసి ఉన్నాడో ఆ దినమున దేవుడు కూడా మాకు ఆ విధంగా దర్శనాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇదిగో నీ కుమార్తె నా చేతుల్లో ఉంది, మీరంత మాత్రం భయపడవద్దని దేవుని వాక్కు మాకు ప్రత్యక్షమైనప్పుడు సరే దేవుడు మాట్లాడాడు కాబట్టి మాకు కొంత ధైర్యం వచ్చింది. పాప విషయం అయితే ఇక రోజు రోజుకి సీరియస్ అవుతుంది పరిస్థితి. అంటే తగ్గాల్సింది పోయి సీరియస్. ఇంకా జీజీహెచ్ వాళ్ళు చేతులు ఎత్తేసారు, మా వల్ల కాదు. బ్లడ్ వచ్చేసి 7.4 ఉంది హాస్పిటల్లో ఉన్నప్పుడు. 7 గ్రాముల 7.4 ఉంది, 7 గ్రాములు ఉంది హాస్పిటల్ ఉన్నప్పుడు. పిల్ల పరిస్థితి సీరియస్ అవుతూ ఉంది. 2 సార్లు కళ్ళు తేలేసి మన స్పృహలో లేదు. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట దాకా కూడా అమ్మ అమ్మ అని పిలిచినప్పటికీ కూడా పిల్ల పలకల. భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రభు చూస్తేనేమో భయపడవద్దు, ఇదిగో నీ కుమార్తె నా చేతుల్లో ఉందన్నాడు. మరి పాపకు చూస్తేనేమో సీరియస్ కండిషన్. అప్పటికి ఎంత అయింది? ఆర్ఎంపీ దగ్గర 2 రోజులు, జీజీహెచ్లో 5 రోజులు, వారం అయింది. వారం నుంచి పిల్లకి ఏది తాపినా కూడా వామిటింగ్స్, ఏది తినిపించినా కూడా మోషన్స్, వామిటింగ్స్, కడుపులో నొప్పి, ఏది తినట్లా. అప్పటికి వారమైంది. దేవుని వాక్కు ప్రార్థన చేస్తేనే ఈ విధంగా వచ్చింది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అసలుకి ఏమి చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే దేవుడు వాక్కునిచ్చినప్పటికీ ఒక తల్లిదండ్రులుగా మేమేం చేసామంటే ఒక బాధని బిడ్డ పట్ల, అంటే ఎదురుగా ఉంది కాబట్టి ఆ బాధను మేము చూడలేకపోయాం ఒక తల్లిదండ్రులుగా. ఎందుకనంటే బిడ్డను అంతగా, అంటే ఎవరు కడుపులో పెట్టినా కూడా బిడ్డలు మనం బాగా ప్రేమించుకుంటాం. ఎందుకంటే వాళ్ళే సర్వస్వం, వాళ్ళే మన బిడ్డలు. వాళ్ళు కళ్ళ ముందు ఉంటే చాలు, ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా,
ఎంత సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి నాన్న అని చెప్పేసి కౌగిలించుకోగానే మనకెంతో సంతోషం, ఆనందం కలిగింది, బాధలన్నీ మర్చిపోతాం. అయితే పిల్ల పరిస్థితి చాలా సీరియస్ అవుతుంది, పలకటం లేదు. అమ్మ స్తోత్రాంజలి, పాప పేరు స్తోత్రాంజలి, అమ్మ స్తోత్రాంజలి స్తోత్రాంజలి అని పిలుస్తున్నప్పటికీ కూడా బిడ్డ పలకట్ల, కళ్ళు తేలేస్తుంది. మోషన్స్ ఏమో బ్లడ్ మోషన్స్ అవుతుంది, రక్తం పడుతుంది మోషన్స్లో. వారమైంది, ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం కాదు అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఇంకా పాపకి అప్పుడు దాకా ఒక పూట తినేవాళ్ళం, అప్పటి నుంచి ఇంకా మేము ఫుల్ ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయాం. వారం దాకా ఏదో ఒక పూట తిని పాపం చూసుకుంటా ప్రార్థన చేసుకుంటా తిరుగుతున్నాం మేము. అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఫాస్టింగ్ ఉండాలి, ప్రార్థన ఇంకా చేయాలి బలంగా అని చెప్పేసి మేము ఇంకా ఫుల్ ఫాస్టింగ్ ఉంటూ, మాకు తెలిసిన వాళ్ళు కూడా, మరి అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ప్రార్థన చేయమని వాళ్ళకి కూడా రిక్వెస్ట్ పంపించాం. ఇక్కడికి వచ్చాడు చూడు ఒక పాస్టర్ గారు, ఆయన కూడా వారి కుటుంబం, వాళ్ళ పాప 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, వాళ్ళ కుటుంబం ప్రార్థన చేసింది. మరి వేరే ఆయన పాస్టర్ గారు ప్రాఫిట్, ఆయన నెల్లూరు, ఆయన కూడా ప్రార్థన చేశాడు. అట్లాగా పాప విషయమై దగ్గరగా ఈ సమాచారం 123 మంది దగ్గరికి వెళ్ళింది. ఈ సమాచారం ఏది ప్రేయర్ రిక్వెస్ట్ మేము చేస్తున్నాము. ఫస్ట్ మాకే దేవుడు వాక్కునిచ్చాడు, కాకపోతే పిల్ల పరిస్థితి సీరియస్ అవుతునేసరికి ఇక తెలిసిన వాళ్ళకల్లా ప్రార్థన చేయండి అని చెప్పడం ప్రారంభించాం. అట్లా 123 మంది ఉపవాసం ఉండి, వాళ్ళకి ఉండవలసిన సమయంలో ఏదో ఒక సమయంలో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ అట్లా వెళుతూ ఉన్నప్పుడు ఇంకా తీసుకొని వచ్చాం ఇంటికి. మా వల్ల కాదు, మీ పాపని ఇంకా తీసుకొని వెళ్ళిపోండి, పాప పరిస్థితి బాగాలేదు. మేము చేయాల్సినవన్నీ మేము చేసాం, పిల్లకి ఏమేమి చేయాలో అవన్నీ మేము చేసాం. ఇంకా మా వల్ల కాదని హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ రాసేశారు. పిల్లకేమో తగ్గల, డిశ్చార్జ్ రాసేశారు, తగ్గిపోవాలా పిల్లకి. పిల్ల పరిస్థితి సీరియస్. హాస్పిటల్లో ఉంటేనే ఆ విధంగా అవుతుంది, ఇంటికి వెళ్తే పరిస్థితి ఏందని మేము ఇంకా భయపడుతున్నాం. మా గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి, ఇంకా భయపడుతున్నాము. హాస్పిటల్ ఉంటేనే ఆ విధంగా జరుగుతూ ఉంది, ఇంటికి వెళ్తే పరిస్థితి ఏందని ఇంకా భయపడుతూ ఉండి ప్రార్థన చేసుకుంటూ ఇంకా చేసేదేమి లేక పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టినప్పుడు ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు, మేము అందరం కూర్చొని పిల్ల దగ్గర కూర్చొని ప్రేయర్ ఆయిల్ తీసుకొని ప్రార్థన చేసి బాగా అప్లై చేసి ప్రార్థన చేశాం. కన్నీటి ప్రార్థన చేశాం, అందరం పిల్ల కోసం కన్నీటి ప్రార్థన చేశాం. దేవుడు ప్రార్థన ఆలకించి స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్లో ఉన్నప్పుడు 7 గ్రాములు ఉంది. ఇంటికి తీసుకొచ్చి ఆ నైట్ అందరం ప్రార్థన చేసినప్పుడు మరి 12 గ్రాములకు పెరిగింది. హల్లెలూయా. 7 ఎక్కడ 12 గ్రాములు లెక్క 12.8 పాయింట్లు అంటే 13 గ్రాముల దాకా పిల్లకి బ్లడ్ వచ్చేసింది. హాస్పిటల్ ఉన్నప్పుడేమో తగ్గిపోయింది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టి ఉన్నామో పిల్లకి 7 గ్రాములు ఉండాల్సినటువంటి బ్లడ్ 13 గ్రాములకి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. బ్లడ్ మోషన్స్ కట్టబడిని, కడుపులో నొప్పి, జ్వరం నుంచి విడుదల కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. 13 రోజులు అట్లాగా మేము బాధపడ్డాం. 13 రోజులు. జూలై నెల 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటిది. జూలై నెల 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటిది 22వ తారీఖు వరకు బాధపడుతూనే ఉన్నాం. 13 రోజుల పిల్ల ఏ ఆహారం తీసుకోవాలా, ఏ మంచినీళ్ళు తాగలా, ఏదన్నా తిన్నా తాగినా కూడా బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్, జ్వరం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన జవాబునిచ్చింది, ప్రార్థన లేవనెత్తింది, ప్రార్థన కృపనిచ్చింది, ప్రార్థన జీవింపజేసింది, ప్రార్థన నడవ చేయగలిగింది, ప్రార్థన ఒక సాక్షిగా నిలబెట్టగలిగింది, ప్రార్థన బిడ్డను బ్రతికింపజేసింది, ప్రార్థన దేవుని యొక్క కృపను దగ్గర చేసుకొనగలిగింది. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. కాబట్టి హాగర్ విషయంలో దేవుడు ఏ విధంగా భయపడొద్దు అన్నాడో, మా జీవితంలో మా పాప విషయంలో ఏ విధంగా భయపడొద్దు అన్నాడో, ఇప్పుడు పిల్ల పచ్చిక బయలులో లేడి గంతులు వేసినట్టుగా గంతులు వేస్తుంది ఇంటి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్కి వెళ్ళింది, తీసుకొచ్చి సాక్షిగా మీ ఎదుట నిలబెట్టాలని మేము ఆశపడ్డాం. కానీ స్కూల్కి వెళ్ళక చాలా రోజులైందని స్కూల్కి మేము పంపించి మేము ఇటు వచ్చి ఉన్నాం. ప్రార్థన ఒక జీవితాన్ని సరిచేయగలిగింది. ఎప్పుడైతే 7 గ్రాములు ఉంది, మా వల్ల కాదు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లని మేము బాగు చేయలేము అని 4 డాక్టర్స్, మెయిన్ డాక్టర్సే వచ్చి మా వల్ల కాదు, పిల్లని మేము బాగు చేయలేము అని చెప్పినప్పుడు మరి ఇంటికి తీసుకొని వచ్చి ఏ విధంగా
ప్రభు పైన మరలా ఆధారపడి ఏ విధంగా మేము ప్రార్థన చేసి ఉన్నామో అందరి ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు 13 గ్రామ్స్కి బ్లడ్ తీసుకురావటం, బ్లడ్ మోషన్స్ ఆగిపోవటం, మరి జ్వరము కట్టబడటం, చల్ల చెమటలు రావటం, కడుపుల నొప్పి నుంచి విడుదల రావటం, ఆహారం తీసుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా వాళ్ళమ్మ ఆహారం పెడుతుంటే ఆ రోజు తింది. ఇంటికి తీసుకువచ్చినాక దేవుడు కృపను చూపి కార్యం జరిగించున్నాడు. చివరికి ఎక్కడికి తీసుకువెళ్దామన్నా ఇక చేతిలో మా పరిస్థితి కూడా ఇంక అంతంత మాత్రంగానే ఉంది. అయిపోయినాయి ఉన్న డబ్బులన్నీ మొత్తం అన్ని పెట్టేసాం. ఇంకెక్కడికన్నా తీసుకువెళ్ళాలన్నా కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. దేవుని వాక్కును పట్టుకొని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మా అందరి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు చేసినటువంటి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంటే భయపడొద్దు అని ఏ విధంగా మాకు దర్శనాన్ని ఇచ్చున్నాడో ఆ దర్శనాన్ని నెరవేర్చి చూపించగలిగాడండి ఆయన. హల్లెలూయా. నేను అందుకనే చెబుతున్నా, మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు. మనుషులు చేయలేనటువంటి కార్యము ఆయన చూపించగలిగినటువంటి సమర్థుడు. మనుషులు చేయలేనటువంటి స్వస్థతను ఆయన చేసి చూపించగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చేయలేరు, మనుషులు చేయలేక చేతులు ఎత్తేశారు. కానీ జీవాధిపతి అయిన దేవుడు జోక్యం చేసుకున్నాడు. హాగర్ గారి విషయంలో అరణ్య మార్గంలో ఏ విధంగా జోక్యం చేసుకొని ఆమెను ఎత్తుకొని ఉన్నాడో నా జీవితంలోకి వచ్చి నా బిడ్డ పక్షాన ఉండి నా బిడ్డను ఎత్తుకొని నా బిడ్డను స్వస్థపరిచాడు. ఒక మాట చెప్పాలంటే బాధగా ఉందలే కానీ చనిపోయిద్దేమో అనుకున్నాం మేమైతే. మనుషులకు చెప్పలేకపోయాం. హృదయంలో వేదన, కన్నీరు, బిడ్డ బ్రతకదేమో, బిడ్డను నేను చూడలేమేమో, బిడ్డతో మేము మాట్లాడలేమో, బిడ్డ పరిస్థితి ఏమిటి ఇలా అయిందని చెప్పేసి ఎంత కుమిలిపోయామో. ఎవరు ఫోన్ చేసినా కూడా ఎంతమంది పాస్టర్స్కి ఫోను మరి మాకు చేసి పలకరిస్తూ చెప్తూ ఉన్నారు, ఏమి కాదంటూ ఉన్నారు. దేవుడు కూడా మాకు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. కాకపోతే ఒక తల్లిదండ్రులుగా బిడ్డను ఎదురుగా పెట్టుకొని ఆహారం తినలేకపోతూ ఉంటే, మోషన్స్కి వెళ్ళినప్పుడు రక్తం పడుతూ ఉంటే మా హృదయం తల్లడిల్లిపోయింది. ఎంతో వేదనకు గురైపోయాం. లోకమే ఒక శూన్యముగా మారిపోయినట్లుగా కనబడింది. కానీ హృదయంలో ఒక ధైర్యం, నా తండ్రి నాకున్నాడు, ఆయన నా బిడ్డను బ్రతికించగలడు, నా బిడ్డను ఆయన లేవనెత్తగలడు, నా బిడ్డ మాటలను బ్రతికినంత కాలం వినగలను, నా పక్షాన, నా కుమార్తె పక్షాన దేవుడు ఉన్నాడని చెప్పేసి హృదయంలో ఒక ధైర్యము. దేవుడు ఎప్పుడైతే దర్శనాన్ని ఇచ్చాడో ఆ ధైర్యమే నా బిడ్డను బ్రతికించింది. నా బిడ్డను బ్రతికించింది ఆ ధైర్యమే. కడుపును పుట్టినటువంటి బిడ్డలో మన ఎదుట తల్లడిల్లిపోతూ ఉంటే, బాధకు వేదనకు గురి అవుతూ ఉంటే, మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటే అటువంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదండి. మనం ఎంత చేయగలమో అంత చేయగలుగుతున్నప్పటికీ కూడా బిడ్డ పరిస్థితి బాగాలేదనుకోండి, ఒక తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతాం. అటువంటి పరిస్థితి నాకు ఎదురైంది. అంత ముందుగానే నేను తలలో నీరు వచ్చినప్పుడు సర్జరీ చేయించుకొని ఒక వారమే ఉన్నా ఇంట్లో. రెస్ట్ తీసుకో, 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. వారం లోపలనే మరలా నా కుమార్తెకి అట్లా అయింది. ఇంట్లో ఉన్న ధనమంతా అయిపోయింది. ఆదరించేవారు లేరు, ఆప్తులు లేరు. మాట అయితే ఫోన్ చేసి చెప్తారే కానీ అరే ఏం కాదులేరా అంటారు. పడేటటువంటి బాధ మనకు హృదయాలకు తెలుసు. మన బిడ్డ దూరం అయింది, వాళ్ళ బిడ్డ కాదు. ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా హృదయంలో వేదన తొలగట్ల. ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆ బిడ్డను చూస్తూ ఉంటే ఆ బిడ్డ ఏమి తినట్లేదు, మేమేమి తినలేకపోతూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మా పక్షాన నుండి ఈ రోజున నా కుమార్తె గంతులే కలుగుతూ ఉంది, నడవగలుగుతూ ఉంది. మరలా నా బిడ్డ స్కూల్కి వెళుతుందో లేదో, ఆ స్కూల్ దగ్గర పిల్లలతో కలిసి ఆడుకుంటుందో లేదోనని హృదయంలో ఎంత కుమిలిపోతూ ప్రార్థన చేసుకునేవాడినో. హాస్పిటల్లో ఉన్నప్పుడు నా కుమార్తె మరలా స్కూల్కి వెళుతుందో లేదో, వాళ్ళ స్నేహితులతో కలిసి ఆడుకుంటుందో లేదో అని చెప్పేసి ఎంతో కుమిలిపోయి ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, నేను ఈ పక్షాన ఉన్నాను, నువ్వు నా సేవ చేస్తుంది, నేను ఈ పక్షాన ఉన్నాక నేను నిన్ను మరవలా, నీ కుటుంబాన్ని మరవలా, నీ కుమార్తెను స్వస్థపరిచి నేను విడుదలనిస్తాను, నువ్వు భయపడవద్దు అని చెప్పేసి నా బిడ్డను లేవనెత్తి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఏ మనుషులకి మేము చెప్పలేదండి, ఏ మనుషులు చెప్పలా. చెప్తే ఏంటంటే ఇదిగో వీడు సేవ చేస్తున్నాడు, వీటిలో ఉన్నాయన్నీ పిల్లగా తగులుకున్నాయేమో, వీడు ప్రార్థన చేస్తుంటే ఆల్రెడీ వినపడి ఎంతగానో కుమిలిపోయి ఉన్నాం. మనుషుల వలన ఇది ఈ విధంగా అవుతూ ఉంటుందండి.
కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు మీ పక్షాన ఉండి ఈ దినమున భయపడవద్దని చెప్తూ ఉన్నాడు. మీరంత మాత్రం భయపడవద్దు. హాగర్ గారి జీవితంలో ఏ విధంగా దేవుడు తోడై ఉండి దేవుడు హాగర్ గారి పక్షాన నుండి ఏ విధంగా గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడో ఈ దినమున నా జీవితంలో కూడా ఒక కార్యాన్ని చేసి ఉన్నాడు. తనలో ఉన్నటువంటి నీరు తీసుకోవడానికి సజీవునిగా నేను ఇక్కడ నిలబడి మీకు వాక్యాన్ని బోధించడానికి నా జీవితంలో కార్యం చేసి ఉన్నాడు. మరణ పడకల్లో ఉన్నటువంటి నా బిడ్డ స్తోత్రాంజలిని వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన హస్తాల్లో ఆ బిడ్డను పెట్టుకొని లేవనెత్తి ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చి ఉన్నాడో నీ కుమార్తెకి ఏమి కాదని సేవకుల ద్వారా మాట్లాడి మార్గదర్శనం ఇది ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి ఉన్నాడు. ఈ దినాన నా బిడ్డ స్కూల్లో ఉంది, సంతోషంగా చదువుకోగలుగుతూ ఉంది, వాళ్ళ స్నేహితులతో ఆడుకోగలుగుతూ ఉన్నది. నా ప్రార్థన, నా కుటుంబం చేసిన ప్రార్థన, మా బిడ్డ కొరకు ప్రార్థించిన వారందరి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. జీవితంలో మనం ఒకటి పోగొట్టుకుంటే మరలా తిరిగి పొందుకోలేము. కానీ అంత ముందుగా కూడా నేను చెప్పి ఉన్నాను, యోబు గారి జీవితంలో దేవుడు పోగొట్టుకున్న వాటికంటే కూడా అధికమైనటువంటి దీవెనను ఆశీర్వాదాన్ని రెండింతలుగా కలుగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ హృదయంలో ఉన్నవి, కానీ బిడ్డను అట్లా పెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రిగా తల్లడిల్లిపోయాం. బ్రతికి ఉన్నా కూడా సజీవులుగా చచ్చిపోయిన వాళ్ళగా మేము బ్రతికాం. ఆ 13 రోజులు ఆహారం లేక, బిడ్డను చూడలేక, ఆదరించేవారు లేక, ధన సహాయం చేసేవారు లేక, మాట సహాయం చేసేవారు లేక ఆ విధంగా మేము బాధపడుతూ ఉన్నాం. కానీ నేను నమ్మిన దేవుడు 2017లో అరే నీ మార్గం ఇది కాదురా, నా రాజ్యం అన్నది రారా అని చెప్పేసి నా యొద్దకే వచ్చి నా చేతిని పట్టుకొని ఆయన రాజ్యంలో నిలబెట్టుకొని తన రాజ్యాన్ని నేను మొట్టమొదటి చూస్తాం. అదేనండి దేవుడు అంటే ఎరగని పరిస్థితుల్లో నేను నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నా యొద్దకు వచ్చి తన రాజ్యంలో నువ్వు తీసుకొని వెళ్ళి ఆదరించి తన సింహాసనం మీద నిలబెట్టుకున్న నా దేవుడు అప్పుడు నుంచి ఈ 2024 వరకు కూడా ఏ రోజు కూడా నన్ను నా కుటుంబాన్ని విడిచిపెట్టలేదండి. ఎన్నో మరణ పడకలు వచ్చినా కూడా, ఎంతో వేదన కలిగినప్పటికీ కూడా మాకున్న ధైర్యము, మాకున్న నమ్మకము, మాకున్న విశ్వాసం అన్నీ ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మాకున్న ధైర్యం అంతా ఆయనే. ఎప్పటికెప్పుడు దేవుని కొరకు చనిపోయే వారిలో ఎవరన్నా ఉన్నారంటే మేమే ఉంటాం. హల్లెలూయా. అంతగా దేవుని ప్రేమిస్తూ మరి సింహాసనం మీద నిలబెట్టుకొని నన్ను వాక్కునిచ్చి నువ్వు నాకు సేవ చేయాలరా నా కుమారుడు అని చెప్పేసి ఆయన అడిగి ఉన్నాడు. ఆ దినాన్ని నేను సమర్పించుకొని ఆయన ఎదుట ఒప్పుకొని ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా నా కుటుంబాన్ని విడిచిపెట్టలేదండి. లేకపోతే ఈ దినాన్ని మేము చనిపోవాల్సిన వారం. ఎన్నో ప్రమాదాలు, యాక్సిడెంట్ల రూపంలో, గ్యాస్ ప్రమాదం, గ్యాస్ పేలినప్పుడు కానీ, మరి నా బిడ్డకి మరణ పడకలు ఉన్నప్పుడు కానీ, అమ్మగారికి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పటికీ కానీ, మరి అమ్మాయికి కడుపులోని బ్లడ్ మోషన్స్ అవుతున్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలే మమ్మల్ని. అందుకని ఎంతో సంవత్సరాలుగా ఈ బాధను పడుతున్నటువంటి మమ్మల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు ఈ దినాన మీ పక్షాన కూడా ఉండి హాగర్ గారికి ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చి భయపడకన్నాడో అదే వాగ్దానాన్ని మనకిస్తూ భయపడకండి, నేను నీ పక్షాన ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఏ అరణ్య మార్గం గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, ఏ శ్రమల్లో, ఏ ఇబ్బందుల్లో, ఎటువంటి మరణ పడకల్లో నువ్వు ఉన్నావో దేవుడు నిత్యంగా నీతో మాట్లాడుతున్నాడు. మరలా చెబుతూ ఉన్నాను, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కాడాయన. ఒకరి వెడల కృప చూపుతూ ఒకరిని త్రోసివేసే దేవుడు కాదాయన. నన్ను, నా కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమించి తప్పించి ఆయన కుమారుడు, ఆయన కుమార్తెలుగా చేర్చుకొని ఉన్నాడో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆ విధంగా చేర్చుకొని నీ పక్షాన నీతో పాటుగా దేవుడు ఉండబోతూ ఉన్నాడు నిశ్చయముగా. హల్లెలూయా. ఎప్పుడంటే నువ్వు నమ్మి విశ్వసించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నప్పుడు, వాగ్దానాన్ని నమ్మినప్పుడు నా జీవితంలో కార్యం చేసినటువంటి దేవుడే ఈ దినమున ఏ మరణ పడకలో, ఏ రోగంలో, ఏ శాపంలో, ఏ కీడులో నీవు ఉన్నావో, ఏ నిందలను, ఏ అవమానములను నువ్వు భరిస్తూ ఉన్నావో వాటన్నిటి నుండి తప్పించగలిగిన సమర్థుడే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మరణ పడకలో ఉన్న నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడాయన. ఆయన అందరికీ ప్రభువునై ఉన్నాడు. వ్యాధి బాధల్లో ఉన్న నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడాయన. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా,
ఇకనైనా నమ్మండి, విశ్వసించండి, దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రాకనే మీకు ఈ శ్రమలు, ఇబ్బందులు, పోరాటాలు, అవమానాలు, నిందలు, హేళన. ఎప్పుడైతే నువ్వు దేవుని పక్షాన చేరతావో, సిలువ చాటికి, సిలువ నీడకి ఎప్పుడైతే నువ్వు చేరతావో, వీటన్నిటి నుండి తప్పించగలిగిన వాడే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మితే ఒకవేళ మరి శోధనలు రావా పాస్టర్ గారు అంటే నేను చెప్పలేను. రావచ్చు, వచ్చినా కూడా మనుషులు వాటి నుంచి విడిపించలేరు, వచ్చినా కూడా మనుషులు వాటి నుండి తప్పించలేరు. కానీ తప్పించగలిగిన సమర్థుడు, విడిపించగలిగిన సమర్థుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన ఒక్కడు మాత్రమే ఈ కార్యమును చేసి చూపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, వాగ్దానాన్ని విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయును గాక, నిందలు కొట్టివేయబడును గాక, అవమానం కొట్టివేయబడును గాక. 2017లో పిలుచుకున్నటువంటి దేవుడు మమ్మలను ప్రతిదినము మమ్మలను మేము సరిచేసుకొనొచ్చు, నిందలను, అవమానాలను పడుచు. గొడవలు వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? ఇల్లు తిరిగి మేము అడుక్కోవట్లేదని అంటారు. మిమ్మల్ని ఏ రోజైనా నేను అడిగాను 10 రూపాయలు? ఏ రోజైనా? మిమ్మల్నే కాదు, నేను డైరెక్ట్గా ఎక్కడైనా నిలబడి చెప్పగలను. ఎవరిని నేను ఇంతవరకు నా జీవితంలో మందిరం కొరకు కానీ, మినిస్ట్రీ కొరకు కానీ, నా సేవ జీవితం కొరకు కానీ, నా ప్రయాణాల కొరకు కానీ ఎవరిని 10 రూపాయలు కూడా అడిగి ఎరగను. ఎవరన్నా ఉంటే నా యొద్దకు వచ్చి నిలబడి చెప్పమానండి, ఇదిగో నన్ను పలానా సమయంలో నువ్వు అడిగావు అని ధైర్యంగా చెప్పమానండి. అటువంటి వ్యక్తి రానే రాడు నాకు తెలిసిన వాళ్ళను. నీకులాగా మేము ఇల్లు తిరిగి అడుక్కోవటం లేదులే, నీ సేవ పరిచర్య నువ్వేందో మాకు తెలుసులే అన్నారు. మనుషుల మాటలు ఆ విధంగా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కానీ మమ్మల్ని పిలుచుకున్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఏం చేసి ఉన్నాడు? మరణ పడకల నుండి మమ్మల్ని విడిపించి, హేళన నుండి, దోషాల నుండి, శత్రువులు అనేటువంటి మాటల నుండి మమ్మల్ని విడిపించి మాకు ధైర్యాన్ని కలుగచేసి ఈ దినాన సజీవునిగా నన్ను, నా కుటుంబాన్ని మీ ఎదుట నిలబెట్టి ఇదే వాకుని మీకు మరలా చెబుతూ ఉన్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, ఈ విధంగా కార్యములు చేసి చూపించగలను, దేని విషయంలో భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనము స్టార్టింగ్లో 9 మాటలను, హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము మరి స్టార్టింగ్ నుంచి 9 వాగ్దానాలను మనం పోయిన వారంలో మనము స్వతంత్రించుకున్నాం. ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఈ దినమున ఒక ఉదాహరణగా హాగర్ గారి యొక్క జీవితాన్ని, దేవుడు నా కుటుంబంలో నా పక్షాన చేసినటువంటి కార్యాన్ని మీకు వివరించగలిగి ఉన్నాను. దీన్ని కూడా మీ జీవితంలో కూడా చేయగలడు. ఎప్పుడంటే మీరు నమ్మి విశ్వసించినప్పుడు. హల్లెలూయా. దేవుడి యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క వాక్యమును నీరు కట్టి ఫలింపచేయును గాక.